టెండర్ల అసమానతలపై ఎందుకు స్పందించటం లేదు? సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన దుర్వినియోగంపై ఎందుకు ప్రశ్నించడం లేదు? కేంద్ర బొగ్గు శాఖ అధికారులకు ఎందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు? కిషన్ రెడ్డి ఎవరి తరపున నిలబడ్డారు? కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల తరపున నిలబడాలా, లేదా వారి పార్టీకి ఇష్టమైన కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మౌనంగా ఉండాలా? ఇది తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారం బయటపడిన తర్వాత కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసర సమావేశం పెట్టారు. అది మంచి సంకేతమే. కానీ ఆ తర్వాత ఎందుకు స్పష్టమైన చర్యలు లేవు? ఎందుకు విచారణ దిశ స్పష్టంగా లేదు? రాజకీయ ఆరోపణలకే పరిమితమా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆరోపణలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ఈ వ్యవహారంలో కేంద్రానికి ఇష్టమైన కంపెనీ పేరు ఉంది కాబట్టి గమ్మునుంటారా? ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదు. నైనీ కోల్ బ్లాక్ జాతీయ వనరు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, ప్రజల ఆస్తి. అందుకే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గొడవ కాదు. ఇది కేంద్ర మంత్రి బాధ్యతకు సంబంధించిన విషయం.